వెల్కమ్ టు కలగురగంప అండ్ వెల్కమ్ టు అగ్రహారం అప్డేట్స్. యాక్చువల్గా మనము లాస్ట్ ఎప్పుడు 1 మంత్ అయిందా 2 మంత్స్ అయిందో నాకు తెలియదు, కానీ ఐటెక్స్లో ఒక కిచెన్ చూసినాం, కిచెన్ కొనుక్కున్నాం. మనం కిచెన్ కొనేసినాం అని చెప్పిన, అంటే జనరల్గా ఎవరైనా కిచెన్ చేయించుకున్నాము, కిచెన్ కట్టించుకుంటున్నాము అని అంటారు, కానీ మనం మాత్రం కిచెన్ కొనుక్కున్నామని చెప్పిన. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకటి ఐలాండ్ కిచెన్ తీసుకుంటున్నాం అండ్ సో బ్యూటిఫుల్ అండ్ కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. బట్ వాళ్ళు చేసి ఇవ్వడానికి మనం 1.5 months అట్లా చెప్పిండ్రు, కాబట్టి టైం తీసుకుంటుంది. బట్ చాలా బాగుంటుంది, వస్తుందని చాలా ఊరిచ్చి ఉడికిచ్చి చెప్పిన. బట్ ఒక్కటే ఒక విషయంలో పప్పుల కాలేషన్ ఏంటంటే, యాక్చువల్గా అంటే వాళ్ళు ఎట్లయితే ఎగ్జిబిట్ చేసిన, అంటే రిగ్రెట్ అవుతున్నానో లేదో కానీ, బట్ ఓకే దాన్ని ఎట్లా కవర్ చేసినా నేను చెప్తాను మీకు. మనకు మొత్తం ఐలాండ్ కిచెన్ అంటే చుట్టూ మధ్యలోనే ఉంటుంది, చుట్టూ తిరగొచ్చు. సో అనేసి భలే ఉందే అనిపించేసి నేను పొయ్యి లెక్కలు వేసుకొని చుట్టూ ఒక్కొక్క వైపు మినిమం 4 feet ఉందా, మాస్టర్ కంఫర్ట్ ఉందా, అండ్ సర్వింగ్కి ఇబ్బంది అయితే ఏం చేసినా అంటే, ఓ దగ్గర గోడ కట్ చేసినాం కదా, కట్ చేసినప్పుడు దాంట్లో సర్వింగ్ సెట్ చేసినాం, అడ్డంగా నిలువుగా పెట్టి చూసినా కానీ అసలు నాకు బుర్ర ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే నిజానికి అంతకుముందు ఇక్కడ లోకల్ వాళ్ళతో ఏదైతే చేపిస్తున్నానో ఆ స్టైల్లో ఎల్ షేప్లో గోడకు చేపిస్తే, వాళ్ళతోనే చేపించి అదే ఫెసిలిటీస్ని ఒక గోడకు ఎల్ షేప్లో చేపిస్తే మధ్యలో ఎంత ప్లేస్ ఉంటుండే అనిపించింది తెలుసా. అంటే కరెక్ట్ వాళ్ళు వచ్చి అండ్ ఎగ్జాస్ట్ ఫిట్ చేసి, అది ఫిట్ చేసి మొత్తం ఫిట్ చేసినాక అయ్యా అసలు గోడకు చేపించుకుంటే ఎల్ షేప్లో ఎంత బాగుంటుండే కదా అనిపించింది అనమాట. అబ్బా అనిపించింది. సో కానీ ఒక నైట్ అంతా అసలు కంఫర్ట్గా లేకుండింది. ఒక నైట్ అంతా అయ్యో అనుకున్నా. బట్ తర్వాత నేను సర్ది చెప్పుకున్నటువంటి, ఎందుకంటే అది మార్చడానికి ఏం లేదు. ఇప్పుడు మార్చాలన్న మా ఆయన తాట తీస్తాడు, అది తిడతాడు. ఆల్రెడీ అంటే రిపేర్లు అంటేనే కోపం మా ఆయనకు. కాబట్టి ఓకే అనుకొని ఇంకా దాన్ని ఫిట్ చేయించినాక దాన్ని ఏమనలేదు. బట్ నాగపూర్ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి పైన ఫస్ట్ ఏమో డక్ట్ ఫిట్ చేసే వాళ్ళు వచ్చారు. డక్ట్ అంటే కరెక్టేనా నేను వాడుతున్నది వర్డ్, కానీ పైన ఏదైతే ఎయిర్ ఎగ్జాస్ట్ వెళ్ళిపోతుందో అండ్ చల్ల గాలి లోపలికి వస్తుందో అదనమాట. అది ఫిట్ చేయడానికి 5 to 6 days పట్టింది. వాళ్ళ వచ్చి ఇక్కడనే స్టే చేసి 2-3 ఇచ్చిపోయారు అనమాట. అండ్ తర్వాత మొత్తము ఆ కిచెన్ సెటప్ వాళ్ళు వచ్చారు. వాళ్ళన్నీ ముక్కలు ఫస్ట్ పంపించిండ్రు. వాళ్ళు కూడా ఎట్లా తెచ్చిండ్రు చూడండి ఒకసారి. గుడ్ ఈవినింగ్ 6 o'clock అండ్ మా అగ్రహారం మెటీరియల్ అంతా దిగుతుంది. కిచెన్ వస్తుంది కిచెన్. పాపం కష్టపడ్డాయన్నీ నేను మిస్ చేసి తీయలేదు. కనబడుతుందా మీకు? నేనే కనబడుతున్నానా? పొద్దున్న నుంచి ఇక్కడనే తిరుగుతున్న దయ్యంలాగా ఉన్నా. పోతున్నా వస్తున్నా కానీ ముఖం కూడా కడుగుతలేదు. బాగుంది కదా వెదర్. అట్లా రోడ్డు, ఇట్లా చెట్టు, ఇట్లా శ్రీదేవి, ఇట్లా ఒక గొడుగు, ఇట్లా ఒక నేను, అట్లా ఒక స్టోరు, అంటే రాబోయే కిచెన్. ఇది ఆల్రెడీ ఉన్న కిచెన్ ఇదన్నమాట. ఇదనమాట. ఇట్లా తెచ్చాక మళ్ళీ ఒక 2 days 3 days తర్వాతనే వాళ్ళు వచ్చి లోపలంతా ఫిట్టింగ్ చేసారు అండ్ మొత్తము సెట్ చేసి అండ్ ఆన్ చేసి చూపించారు అనమాట. ఆన్ చేసే టైంలో అంటే ఎంత కోఆర్డినేషన్ అంటే, దానికి ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబరు, ఒక గ్యాస్ వాళ్ళు అండ్ వీళ్ళు ఇంతమందిని కోఆర్డినేట్ చేసి ఒకటేసారి నేను వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట.
సుక్కలు కనిపించినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. మళ్ళీ కింద బండలు తీసినాక లోపల గ్యాస్ అండ్ ప్లంబింగ్ వర్క్ అక్కడి నుంచే జరగాలన్నారు. మళ్ళీ ప్లంబింగ్ చేసినాక లేలే ప్లంబింగ్ చాలు గ్యాస్ పై నుంచి అన్నారు. గ్యాస్ చుట్టూ ఆల్రెడీ వేయించినాం, దాన్ని మధ్యలోకి వెళ్ళి తీసుకుంటామన్నారు. కాదన్న ఇట్లా చేసినట్టు 3 సార్లు గ్యాస్ మార్చినాము. ఈ విషయం మా ఆయనకు చెప్పకండి, దానికి సంబంధించిన బడ్జెట్ చాలా ఎక్కువైంది. బట్ గ్యాస్ ఫిట్టింగ్ నాకు తెలుసు అది ఎంత ఎక్కువ అంటే 2 టైమ్సే. ఒకసారి మాత్రం కంపల్సరీ అట్లనే తేవాలి. బట్ ఒక్కసారి ఎక్స్ట్రా అయింది అనుకోండి, అంటే ఫస్ట్ వేయించింది 2 సార్లు ఎక్స్ట్రా అయింది. సో 2 సార్లు పేమెంట్ ఎక్స్ట్రా అయింది. మా ఆయనకు చెప్పలేదు, నేను చేయించిన. సో మీరు కూడా చెప్పకండి, వెరీ సీక్రెట్ అనమాట, చాలా సీక్రెట్ ఇది. ఓకేనా? అట్లా అయితే ఆ గ్యాస్ ఫిట్టింగ్ వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు డెమో ఇచ్చేటప్పుడు ఏదో కింద కనెక్షన్ లూజ్ ఇచ్చారు, సడన్గా మంటలు కూడా వచ్చినాయి అనమాట. భయం వేసింది. బట్ వాళ్ళు చెప్పారు అట్లా వచ్చినప్పుడు ప్యానిక్ కావద్దు, ఇక్కడ మెయిన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అక్కడ ఆఫ్ చేయాలి, వెనక సిలిండర్ ఆన్ చేయండి, మీ దగ్గర సిలిండర్ లోపల ఉండవు కాబట్టి టెన్షన్ పడొద్దు అని చెప్పారు అనమాట. సో అట్లా ఓవరాల్గా మనం కొనుక్కున్న కిచెన్ ఇట్లా వచ్చిందనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది అండ్ కంఫర్ట్గా ఉంది. ఒక్కటి ఏంటంటే నేను అసలు ఐలాండ్ కిచెన్ కాకుండా ఎల్ షేప్ కిచెన్ చేసుకుంటే బాగుండు అని అనుకున్నది ఒకటి. చాలాసార్లు అంటే ఇట్లాంటి రిగ్రెట్స్ లేకుండానే బాగా ఆలోచిస్తా, కింద మీద పక్కన చుట్టూ నేనే అంటే మొత్తం 365 డిగ్రీస్లో ఆలోచిస్తా అనుకుంటా, కానీ అప్పుడప్పుడు పప్పుల కాలేస్తా. బట్ ఇప్పుడు దాన్ని మార్చలేము, చేయలేము కాబట్టి ఎప్పుడన్నా మనం ఇంకెక్కడన్నా కిచెన్ కట్టుకోవాలనుకున్నప్పుడు, చాలా పెద్ద ప్లేస్ తీసుకున్నప్పుడు అప్పుడు దీన్ని షిఫ్ట్ చేసుకొని ఇక్కడ వేరేది ఆలోచిద్దాం. ఓకేనా? అప్పటి వరకు మాత్రం నేనేం చేయలేను. సో ఆల్మోస్ట్ వాళ్ళు తెచ్చి పెట్టడానికి బడ్జెట్ బాగానే అయింది, 11 to 12 lakhs వరకు అయింది మనకు. అండ్ బట్ మిగతా ఫిట్టింగ్స్ ఎలక్ట్రికల్ కానీ మనకు ప్లంబింగ్ కానీ గ్యాస్ కానీ వేరే, అది విషయం మళ్ళీ అడుగుతానేమని చెప్తున్నా. అందులో స్టవ్లు, ఎగ్జాస్ట్, నేను మళ్ళీ ఒకటి మీకు చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఇడ్లీ కుక్కర్, 180 pieces ఆఫ్ ఇడ్లీ కుక్కర్ అండ్ కాస్ట్ ఐరన్, చాలా పెద్ద కాస్ట్ ఐరన్, పర్ఫెక్ట్ థిక్నెస్ ఉన్న దోశ తవ్వ అండ్ మళ్ళీ మినీ వెన్న దోశకు సపరేటు. అందులో మనం ఏంటంటే అదేంటది ఆపం కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లా దానికి సపరేట్ డిజైన్ చేయించితే అక్కడే మాత్రం చాలా తెలియవాడిని, ఇది ఒకటి చేయలేదు. బట్ ఎనీవే ఇట్లా చెప్తే కూడా అర్థం కాదు కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అన్ని కంప్లీట్గా చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.